Well, welcome to my YouTube channel BCSR Learnings, where knowledge meets opportunity. సో ఈ యూట్యూబ్ ఛానల్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. మనకి కామర్స్ ఎకనామిక్స్ అనేవి ఇంటర్మీడియట్లో మనకి ఇంట్రడ్యూస్ అవుతాయండి. అది కూడా ఎంఈసీ సిఈసీ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ కామర్స్ అనే సబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. ఇంటర్మీడియట్ తర్వాత సో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి మనకి. సో డిగ్రీ కావాలంటే మనం డిగ్రీ తీసుకోవచ్చు, ఆర్ సిఎస్ఈఎంఏ కోర్సులు కావాలంటే సిఎస్ఈఎంఏ చదువుకోవచ్చు. మనకి కామర్స్ అండ్ ఎకనామిక్స్ అనేది సిఎస్ఈఎంఏలో కానీ డిగ్రీలో కానీ మనకి చాలా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ మనం సిఏ గురించి తెలుసుకుందాం. సిఏ అనేది మెయిన్ బోర్డ్ వచ్చేసి ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. మెయిన్ బోర్డ్ ICAI సిఏకి. సో ఫస్ట్ మనం సిఏ చదవాలి అనుకుంటే ఇంటర్మీడియట్ అన్నది క్వాలిఫై అయ్యి ఉండాలి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే సిఏ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 9,000 రూపీస్ ఉంటుంది. సో ఆఫ్టర్ సిఏ ఫౌండేషన్లో క్వాలిఫై అయితేనే సిఏ ఇంటర్మీడియట్కి అనేది క్వాలిఫై అవుతాం అన్నమాట రిజిస్ట్రేషన్కి. సో సిఏ ఫౌండేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే మనకు వచ్చేసి టోటల్ 400 మార్క్స్. సో మనకి 200 మార్క్స్ రావాలన్నమాట. ఫోర్ పేపర్స్ ఉంటాయి. సో ఈచ్ పేపర్ కంపల్సరీగా మనకి 40 మార్క్స్ అన్నది రావాలన్నమాట. సో ఈచ్ పేపర్ 40 మార్క్స్, ఓవరాల్ 200 మార్క్స్ వస్తే ఫౌండేషన్ అన్నది పాస్ అవుతాం. సో ఇన్ కేస్ ఈచ్ పేపర్ ఏదైనా ఒక పేపర్లో 40 మార్క్స్ రాకపోయినా ఆర్ ఓవరాల్గా 200 మార్క్స్ రాకపోయినా మనది సిఏ ఫౌండేషన్ అనేది క్వాలిఫై అవ్వదు. సో అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రాయాల్సిందే, అన్ని పేపర్లు రాయాల్సిందే. సో 6 అటెంప్ట్స్ వరకు మనం రాయొచ్చు. 6 అటెంప్ట్స్, ఓకే, 6 అటెంప్ట్స్ వరకు ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు సిఏ అనేది ఎవ్రీ ఇయర్ ట్వైస్ ఎగ్జామ్స్ జరిగేవి. ఇప్పుడు ఇయర్లీ 3 times జరుగుతున్నాయి ఎగ్జామ్స్. సో one is in January and second one is in May.